నమస్తే అండి. నాగమణి నిమ్మల ఛానల్ స్వాగతం అండి. నాగమణి ఛానల్ కూడానండి నేను మీకు తెలిసే ఉంటుందండి. చాలామందికి నేను చిరపచూదాను. అయితే ఈరోజు ఆవకాయ పచ్చడి పడుతున్నానండి. మా చెట్టు కాయలు 6 కాయలు తీసానండి. 6 కాయలకి 2 డబ్బాలు వచ్చినాయండి. 2 అర కేజీ డబ్బాలు వచ్చినాయండి. ఆ డబ్బాలు కొలత పెట్టుకుని నేను మీకు ఆవకాయ పచ్చడి ఎలా పట్టానో చూపిస్తానండి. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముక్కలు ఈ విధంగా కోసుకున్నానండి. పచ్చడి ముక్కలు ఒక గిన్నెలో వేసుకొని ఆ ముక్కల్ని కాస్త ఒక 5 నిమిషాలు ఆరిపెట్టానండి. ఆరిపెడితే అందులో ఉన్న నీరు కాస్త ఆరిపోతుందండి. అప్పుడు ముక్క గట్టి పడుతుందండి. అర కేజీ నూనె ఏరుశనగకాయ నూనె వేసానండి. అందులో ఒక 2 స్పూన్లు పసుపు వేసానండి. 2 స్పూన్లు పసుపు వేసి ఆ నూనెలో పసుపుని కలిపానండి. కలిపిన తర్వాత అప్పుడు మనం ముక్కేస్తే ఆవకాయ ముక్క అప్పుడు గట్టిగా ఉంటుందండి, గట్టి పడుతుంది, ముక్క మెత్తపడదండి. అది ఒక టిప్ అండి. చూడండి, పసుపు కూడా కలిసిపోవాలండి. నూనెలో కలిసిపోయిన తర్వాత మనం మామిడికాయ ముక్కలు వేద్దామండి. నేను 6 మామిడికాయలు, మా చెట్టు కాయలు, ఒక మాదిరి మీడియం సైజులో ఉన్న కాయలు కోసుకుని తీసుకొచ్చి నేను మీకు ఆవకాయ పచ్చడి ఎలా పట్టానో చూపిస్తున్నానండి. అవి ఆ మామిడికాయ ముక్కలు ముచ్చికలు కోసేసి చక్కగా వాటిని కడిగి తుడుచుకొని ముక్కలు కోసానండి. ముక్కలు కోసిన తర్వాత 5 నిమిషాలు ఆరబెట్టానండి. ఆరబెట్టిన తర్వాత వాటిని కొలిచాను. కొలిస్తే 2 డబ్బాలు అయినాయండి. అర కేజీ డబ్బా అండి అది. 2 అర కేజీ డబ్బాలు అయినాయండి. అంటే ఇది కేజీ పచ్చడి కొలత అండి. అప్పుడు ఏం చేశాను, అర కేజీ నూనె వేరుశనగకాయ నూనె వేసానండి. వేరుశనగకాయ నూనెలో 2 స్పూన్లు పసుపు వేసాను. పసుపు వేసి ఇప్పుడు ఆ మామిడికాయ ముక్కలన్నీ కూడాను అందులో వేసి కలుపుతున్నానండి. ఎందుకంటే ఇలా కలిపితే మొత్తం అంతా కూడా ఆ నూనె ముక్కలకి పట్టి ముక్క మెత్తపడకుండా కాస్త నిలవ ఉంటుందండి. ఎక్కువ కాలం నిలవ లేకపోయినప్పటికైనా మనకి 2-3 నెలలు పచ్చడి నిలవ ఉంటుందండి. ఇలా చేసుకోండి. నూనెలో వేసిన తర్వాత వాటిని తీసి వేరే గిన్నెలో వేస్తున్నానండి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలకి 2 డబ్బాలు మామిడికాయ ముక్కలండి. 6 కాయలు 2 డబ్బాలు ముక్కలు కొలతండి. తర్వాత పావు డబ్బా ఉప్పు వేసానండి. పావు డబ్బా ఆవు పిండి వేసానండి. ఆవు పిండి వాటిని పచ్చిగానే మిక్సీ పట్టానండి. తర్వాత 2 స్పూన్లు మెంతులు వేసానండి. మెంతులు ఎక్కువగా వేయలేదు, 2 స్పూన్లు అయితే చాలండి. 2 స్పూన్లు మెంతులు వేసి అందులో మెంతి పిండి ఆవు పిండి కూడాను మిక్సీ పట్టి తీసానండి. పావు డబ్బా మెంతి పిండి ఆవు పిండి కలిపి పావు డబ్బా అండి. వాటిని ఇందులో వేస్తాను, మీకు చూపిస్తానండి. కారం కూడా అదే కొలతండి. ఏదైతే మనం 2 డబ్బాల ముక్కలు తీసుకున్నామో వాటికి పావు డబ్బా ఉప్పు, పావు డబ్బా ఆవపిండి మెంతిపిండి కలిపి పావు డబ్బా కారం అండి. అప్పుడు కొలత సమానంగా సరిపోతుందండి. అర కేజీ నూనె వేసుకోవాలండి. 3వ రోజున ఇవన్నీ కలుపుకున్న తర్వాత 3వ రోజున తీస్తాం కదండి, అప్పుడు ఉప్పు కారం అన్నీ కూడా చూసుకుని నూనె కూడా ఆ రోజున తగ్గితే వేసుకోవచ్చండి. ఏదైనా సరే 3వ రోజున మనకి ఎలా ఉంది ఏంటి పచ్చడి అనేది మనకి తెలిసిపోతుందండి. తెలిసిపోయిన తర్వాత అప్పుడు మనం ఏది తగ్గితే అది మనం వేసుకోవచ్చండి. ఆంధ్రుల ఆవకాయ అండి, ఎవ్వరు మర్చిపోతారండి. ఆవకాయ అంటేనే మన నోళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయండి, అంత ఇష్టం అండి. ఆవకాయ ఇష్టం లేని వాళ్ళు ఎవరంటే చెప్పండి. ఆవకాయే ఆహా అద్భుత. మన ఆంధ్రుల ఆవకాయ పచ్చడి పట్టుకుంటే ఇహ దానికి తిరిగి ఎక్కడండి, అంత బాగుంటుంది కదండి. ప్రతి ఒక్కళ్ళ ఇంటిలో ఆవకాయ పచ్చడి ఉంటుందండి. ఇది సీజన్ కదండి, మామిడికాయల సీజన్ కదండి. మనందరం కూడా ఒక్కసారి ఆవకాయ పచ్చడి టేస్ట్ చూడాలండి ఖచ్చితంగా. ఆహా ఆంధ్రుల ఆవకాయ అని చెప్పి మనం మురిసిపోతూ చక్కగా
అది రుచిని ఆస్వాదించాలండి. పావు డబ్బా ఉప్పు వేసాను కదండి. ఇప్పుడు పావు డబ్బా మెంతిపిండి అండి. ఈ మెంతిపిండి కానీ ఆవు పిండి కానీ కలిపి నేను మిక్సీ పట్టిన పిండి అండి ఇది. ముందుగా ఆవాలు ఎండలో పెట్టుకోండి. ఎండలో పెట్టుకున్న తర్వాత అప్పుడు వాటిని మిక్సీ చేయండి. ఆ మెంతులు కూడా కొంచెం దోరగా వేయించండి. వేయిస్తే కమ్మటి వాసన ఆవకాయకి తగులుతుందండి. చాలా బాగుంటుందండి. ఆవకాయ రాని వాళ్ళు ఎవరండి? ఆవకాయ అందరూ పచ్చడి పట్టేవాళ్ళేనండి. చిన్నపిల్లలతో సహా పచ్చడి పట్టేవాళ్ళేనండి. అంత ఈజీ అండి. అంత సింపుల్గా పట్టొచ్చండి ఆవకాయ. ఎవరైనా సరే మనం ఆవకాయ పచ్చడి తప్పనిసరిగా ఒక్కసారైనా మనం పట్టుకోవాలండి ఇంట్లో. అది ఉంటే పప్పు, మామిడికాయ పప్పు, చక్కగా ఆవకాయ పచ్చడి వేసుకోండి. ఎంత కమ్మగా ఉంటుందండి. ఒక స్పూన్ నెయ్యి తగిలించండి, చాలా కమ్మగా ఉంటుందండి. అదేనండి మరి ఆంధ్రలో ఆ వంటకం అంటే అదేనండి. ఆంధ్ర భోజనం అంటే అదేనండి. ఆహారంలో మనం చక్కగా మామిడికాయని ఏ విధంగానైనా సరే మనం తీసుకోవచ్చండి. మామిడికాయలు సీజన్ కదండి ఇప్పుడు. అన్ని విధాలుగా ఉపయోగపడే మామిడికాయ. ఇప్పుడు మొత్తం అన్నీ కూడా కలుపుతున్నానండి. మీకు చూపించాను కదండి. పావు డబ్బా ఉప్పు, పావు డబ్బా ఆవు పిండి, 4 స్పూన్లు మెంతులు కలిపి మెంతిపిండి అవంతా కూడా పావు డబ్బా అయిందండి. కారం పావు డబ్బా, వెల్లుల్లిపాయలు ఒక 10 వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. మన ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిగి తిప్పుకోవాలండి. మొత్తం కలిసిపోవాలండి. ఉప్పు, కారం, పసుపు మొత్తం అన్నీ కూడా ఆవపిండి అంతా కలిపేసేసుకుంటే అప్పుడు మనం ఆవకాయలో వేసుకున్న తర్వాత, ఈ ముక్కల్లో వేసుకున్న తర్వాత అప్పుడు కలిసిపోయి అవి మనకి రుచినిస్తాయండి. చక్కగా కలిసిపోతాయండి. ఉప్పు కారాలు అన్నీ కూడా చక్కగా కలిసిపోతాయి. మంచి నూనెలో తప్పనిసరిగా మంచి నూనెలో ఆవకాయ ముక్కలు పెట్టి ఆ తర్వాత మీరు కలుపుకోండి. అప్పుడు బాగుంటుందండి. చాలా బాగుంటుంది. ముక్క మెత్తపడకుండా చక్కగా నిలవ ఉంటుందండి. ఇదిగోనండి నేను మొత్తం కలిపేశాను. తర్వాత మనం ఆవకాయ ముక్కల్ని, మామిడికాయ ముక్కలు తీసుకుని నూనెలో వేసిన ముక్కలు తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి గిన్నెలో. ఆ గిన్నెలోకి నేను ఈ కలిపిన మిశ్రమం అంతా కూడా వేసానండి. వేసి ఇదంతా కూడా మొత్తం కలుపుతున్నానండి. మరి మామిడికాయ ముక్కలు, ఈ కారం, ఈ నూనె అంతా కూడా కలుపుతున్నానండి. ఇప్పుడు మనం నూనెలో వేసిన మామిడికాయ ముక్కలు వేసిన నూనె ఉంది కదండి, మామిడికాయ ముక్కలు ముంచిన నూనె, ఆ నూనె కూడా ఇందులో పోసుకొని కలిగి తిప్పుకోవాలండి. ఏదన్నా కష్టం మనకి పొడి పొడిగా అనిపిస్తే మళ్ళీ ఒక 100 గ్రాముల నూనె వేసుకోండి. అప్పుడు మొత్తం అంతా కూడా మీకు సరిపోతుందండి. నేను అరకేజీ నూనె వేశానండి. మీకు కావాలనుకుంటే ఇంకొక 100 గ్రాములైనా సరే వేసుకోవచ్చండి. నూనె వేసుకున్న కొద్దీ కూడా పచ్చడి మహా రుచిగా ఉంటుందండి, నిలవ ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఈ ఆవకాయ పచ్చడిని మీరు కూడా ఇంట్లో పట్టుకొని రుచి చూడండి. ఆహా, అద్భుతం, ఆవకాయ అంటారండి. మన ఆంధ్రలో ఆవకాయ కదండి. అందుకనే ప్రతి ఒక్కరి నోట్లో నీళ్ళూరే మామిడికాయ ఆవకాయ అండి. ఇదిగోనండి నూనె వేసేసానండి. నూనె వేసేసి మొత్తం అంతా చక్కగా కలిపారండి. అంతేనండి, మన ఆవకాయ పచ్చడి అయిపోయిందండి. 6 కాయలతో మన మామిడి చెట్టు మీద ఉన్న మామిడికాయలు 6 కాయలతో చక్కగా మీడియం సైజు తీసుకొచ్చి కలిపి మొత్తం అంతా కూడా కలిపిన ఈ మామిడికాయ పచ్చడి ఆవకాయ పచ్చడి అండి. నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనండి, ఉంటానండి.